Hi, welcome to eMath classes. So, మనం 30% డిలీటెడ్ సిలబస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రజెంట్ 1Aలో డిలీటెడ్ సిలబస్ గురించి చెప్తున్నాను. సో దీనిలో మెయిన్గా ఫంక్షన్స్ చాప్టర్ 1, ఫంక్షన్స్లో ఇన్వర్స్ ఫంక్షన్స్ అండ్ థియరమ్స్. అంటే థియరమ్స్ అంటే ఏ థియరము కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ థియరము కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ కూడా మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. మిగిలిన కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ 2 మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇది కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది, ప్రిపేర్ అవ్వద్దు. ఇకపోతే చాప్టర్ 3 కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకుంటూ రావాలి. మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అవసరం లేదు, నోటేషన్స్ అవసరం లేదు. 3.4.10లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ 2, రోమన్ 3 అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక థియరం కూడా దీనిలోంచి తీసేయడం జరిగింది. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A by det A. ఇది మీరు ప్రిపేర్ అవ్వద్దు. నెక్స్ట్ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అనే టాపిక్ కూడా, అనే కాన్సెప్ట్ కూడా తీసేయడం జరిగింది, ప్రిపేర్ అవ్వద్దు. ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ 3G, అది కూడా అవసరం లేదు. 3G డిలీటెడ్, 3D డిలీటెడ్. గాస్ జోర్డాన్ మెథడ్ ప్రిపేర్ అవ్వద్దు. అండ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇకపోతే చాప్టర్ 4 కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్ 5 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. దీనిలో స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ 5C, ఇది ప్రిపేర్ అవ్వద్దు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ డిలీట్ చేయడం జరిగింది. అలాగే ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది, ప్రిపేర్ అవ్వద్దు. ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్ 6 ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ 9 ప్రిపేర్ అవ్వాలి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. చాప్టర్ 10 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీనిలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిలీట్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ 10Aలో రోమన్ 3లో ఉంటాయి. ప్రాబ్లం 13 నుంచి 18 వరకు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.